బుడమేరు ఆక్రమణలతో కుచించుకుపోయింది. ప్రశాంతంగా సాగాల్సిన నీటి ప్రవాహం ప్రకోపంతో ఊరిపైనే పడి రహదారులు సైతం చెరువులుగా మార్చేస్తుంది. బుడమేరు ఉగ్ర రూపానికి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 10 రోజుల పాటు డాబాలు ఎక్కి బిక్కుబిక్కుమంటూ బతికారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా బుడమేరు ముంపు కళ్లెదుటే నిలిచింది. 2024లో అసలేం జరిగింది? ఎన్టీఆర్ ఖమ్మం జిల్లా సరిహద్దులో ప్రకృతి సిద్ధంగా పుట్టిన బుడమేరు కాలువ వెలగలేరు రెగ్యులేటరీ ద్వారా ఈ నీటిని ఇటు కృష్ణానదిలోకి అదేవిధంగా పొలాల్లో కూడా మళ్లించే విధంగా గత ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఆ విధంగా గత కొంతకాలంగా బుడమేరు ద్వారానే నీరు అందిస్తున్న పరిస్థితి. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో బుడమేరు ఆధునీకరణ పనులు చేపట్టబడడం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చాలా చోట్ల బుడమేరు ఆక్రమణకు గురై మొత్తం కాలం కుచించుకుపోయింది. 2024లో వచ్చిన ఈ బుడమేరు వరదల కారణంగా విజయవాడలో సగం ప్రాంతం మొత్తం కూడా ముంపునకు గురైంది. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులు కాగా వేలాది ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యుద్ధపాధ చర్యలు చేపట్టే విధంగా 10 రోజుల పాటు బస్సులోనే ఉండి ఈ బుడమేరు ముంపు ప్రాంతాల్లో ప్రజలను అన్ని విధాలు ఆదుకునే విధంగా చేపట్టిన చర్యలు అందరికీ ఆదర్శంగా నిలిచాయి. మరోసారి ఈ తరహా ఇబ్బంది ఉండకూడదని భావించిన కూటమి ప్రభుత్వం యుద్ధపాధ బుడమేరు ప్రక్షాళన పనులు చేపట్టింది. ఎక్కడైతే గండ్లు పడినాయో ఇబ్రహీంపట్నం దగ్గర అక్కడి నుంచి మొదలుకొని మొత్తం ఇటు కొల్లేటి సరస్సు వరకు మొత్తం బుడమేరును ఆధునీకరించే విధంగా చర్యలు చేపట్టారు. దానికి సంబంధించి మంత్రి నిమ్మల రామానాయుడు నేతృత్వంలో ఈ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈసారి ఎక్కడ ఎటువంటి గళ్ళు పడకుండా అదేవిధంగా ఆక్రమణకు గురి కాకుండా పూర్తి స్థాయిలో బుడమేరు నది అక్కడ ఖమ్మం బోర్డర్ దగ్గర నుంచి కొల్లేటి సరస్సు వరకు ప్రవహించే విధంగా అవసరమైన చర్యలు చేపట్టారు. ఆ పనులకు సంబంధించి ఆ ప్రగతికి సంబంధించి కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఆధునీకరణ పనులకు సంబంధించి ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అందిస్తున్న ఫోకస్ను చూద్దాం రండి. (2005, 2024) విజయవాడకు చీకటి రోజులు. (2024లో బుడమేరు వరదతో బెజవాడలో బీభత్సం. కోట్లాది రూపాయల ఆస్తి ప్రాణ నష్టానికి దారితీసిన వరద. బుడమేరు ఆ పేరులో ఎంతటి సమ్మోహనము ఉందో అంతటి బీభత్సమూ ఉంది. బుడమేరు మహోగ్ర రూపాన్ని చూసిన వారికి ఆ సంగతి బాగా అర్థమవుతుంది. ప్రవాహంలో కృష్ణా గోదావరికి పోటీ కాకపోయినా వరద బీభత్సంలో మాత్రం ప్రధాన నదులకు తీసిపోనని బుడమేరు చాలాసార్లు నిరూపించింది. మునుపటి పాలకుల నిర్లక్ష్యం బుడమేరును నియంత్రించడంలో అలక్ష్యం విజయవాడ పరిసరాల ప్రజలకు శాపంగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఇప్పుడు బుడమేరు ప్రక్షాళనను చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బుడమేరు ప్రవాహంలో ప్రతి 100 మీటర్లు సురక్షితమేనని నిరూపించేందుకు కూటమి సర్కార్ వ్యూహరచనను అమలు చేస్తోంది. అసలు బుడమేరు ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది ఓసారి చూద్దాం. బుడమేరు అనేది ఎన్టీఆర్ జిల్లాలోని ఓ ప్రముఖ వాగు. ఇది మైలవరం కొండల్లో పుట్టి దాదాపు 160 కిలోమీటర్లు ప్రవహించి చివరకు కొల్లేరు సరస్సులో కలుస్తుంది. చిన్న చిన్న వాగుల కలయికతో ఓ నిశ్శబ్ద ప్రవాహంగా బుడమేరు జన్మించింది. చుట్టుపక్కల అడవులు పొలాల గుండా దాదాపు 160 కిలోమీటర్లు సాగుతూ ఎన్నో గ్రామాలకు తాగునీరు సాగునీరు అందిస్తూ చివరకు ప్రసిద్ధ కొల్లేరు సరస్సు ఒడిలోకి చేరుతుంది. ప్రకృతి ఇచ్చిన వరంగా రైతుల నేస్తంగా బుడమేరు సాగిపోతోంది. దీన్ని తరచుగా విజయవాడ దుఃఖదాయిని అని పిలుస్తారు. ఆక్రమణలు పెరగటం ఆధునికీకరణ లోపించటం వల్ల భారీ వర్షాలు కురిసినప్పుడు ఇది విజయవాడ నగరాన్ని ముంచెత్తుతుంది. ఎక్కడో ఖమ్మం కృష్ణా జిల్లాల సరిహద్దు కొండ ప్రాంతాల్లో బుడమేరు మొదలై ఏ కొండూరు మైలవరం జి కొండూరు మండలాల గుండా ప్రవహిస్తూ విజయవాడ నగర శివారు ప్రాంతాలైన సింగ్ నగర్ పాయకాపురం మీదుగా కొల్లేరు వైపు సాగిపోతుంది. బుడమేరు పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు పడినప్పుడు ఒక్కసారిగా వరద పోటెత్తుతుంది. కాలక్రమేణా బుడమేరు వరద ప్రవాహ మార్గంలో దాని పాయలలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు కాలనీలు వెలసాయి. దీంతో నీరు సజావుగా ప్రవహించలేక విజయవాడ నగరంలోకి దారి మళ్లుతుంది. బ్రిటిష్ కాలంలో వ్యవసాయం కోసం బుడమేరు కాలువను నిర్మించారు. గత దశాబ్దాల్లో అనేక మార్లు బుడమేరుకు వరదలు వచ్చాయి. 2005లో ఒకసారి, 2024లో మరోసారి బుడమేరు పొంగి పొర్లి విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసింది.
బుడమేరు వరదలను నియంత్రించి విజయవాడను రక్షించడానికి బ్రిటిష్ కాలంలో వెలగలేరు గ్రామం వద్ద ఒక రెగ్యులేటర్ను నిర్మించారు. దీని ద్వారా బుడమేరు వరద నీటిని కృష్ణానదిలోకి మళ్లించడానికి వీలు కల్పించారు. భారీ వర్షాల సమయంలో రెండింటిలోనూ నీటి మట్టం పెరిగినప్పుడు పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. కాలం గడిచే కొద్దీ పచ్చని కొండల్లో కురిసే ప్రతి భారీ వర్షం బుడమేరుకు ఉగ్రరూపాన్ని తెచ్చిపెడుతోంది. కొండల నుండి వేగంగా దూసుకొచ్చే నీరు విజయవాడ నగరాన్ని ముంచెత్తుతోంది. నగరానికి ఉత్తర భాగంలో ఉన్న లోతట్టు ప్రాంతాలు ఈ నీటితో నిండిపోతాయి. దాంతో నగర ప్రజలు దీనికి విజయవాడ దుఃఖదాయిని అని పేరు పెట్టారు. వర్షాకాలం వస్తుందంటేనే బెజవాడ ప్రజలు వణికిపోయే పరిస్థితి వస్తోంది. బుడమేరు ఉధృతిని తగ్గించడానికి విజయవాడకు కొంత ఎగువన నిర్మించిన వెలగలేరు రెగ్యులేటర్ సమర్థత చాలా తక్కువనే చెప్పాలి. కొండల నుండి వచ్చే వరద నీటిని నియంత్రించి బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా కృష్ణానదిలోకి మళ్లించడం దీని ముఖ్య ఉద్దేశం. ఓ రకంగా వెలగలేరు ప్రాజెక్టు విజయవాడకు ఓ రక్షణ కవచంలా మారింది. అయితే కొన్ని దశాబ్దాలుగా విజయవాడ నగరం వేగంగా విస్తరించింది. జనాభా పెరిగింది. ఇళ్లు కట్టడానికి స్థలాలు తక్కువయ్యాయి. ఫలితంగా బుడమేరు ప్రవాహ మార్గాలు కుంచుకుపోయేలా పరివాహక ప్రాంతాలను ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్నారు. ఒకప్పుడు విశాలంగా ప్రవహించిన ఏరు మనుషుల స్వార్థం వల్ల ఒక చిన్న కాలువలా మారిపోయింది. బుడమేరు గొంతు నొక్కేయటంతో దాని నీటి ప్రవాహం ముందుకు వెళ్లే సామర్థ్యం తగ్గిపోయింది. ఈ క్రమంలోనే బుడమేరు చరిత్రలోనే అత్యంత చీకటి రోజు ఆగస్టు 2024లో వచ్చింది. ఎగువన ఊహించని విధంగా రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురిశాయి. దాదాపు 40,000 క్యూసెక్కుల వరద నీరు ఒక్కసారిగా వెలగలేరు రెగ్యులేటర్ వద్దకు దూసుకొచ్చింది. అంత పెద్ద మొత్తంలో నీటిని తట్టుకునే సామర్థ్యం బుడమేరుకు లేకపోయింది. వెలగలేరు వద్ద గండ్లు పడి వరద నీరు సింగ్నగర్, పాయకాపురం వంటి విజయవాడలోని సగానికి పైగా కాలనీలను ముంచెత్తింది. ఇళ్లపైకి నీరు చేరి వేలాది మంది ప్రజలు ఇళ్లపైనే రోజుల తరబడి ఆకలితో అనేక ఇబ్బందులు పడ్డారు. కేవలం ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రకృతిని మనం ఆక్రమిస్తే జరిగే వినాశనానికి నిదర్శనంగా నిలిచింది. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు 10 రోజులు కలెక్టర్ కార్యాలయంలో మకాం వేసి ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్నపానీయాలు అందిస్తూ వరద నీరు వెనక్కి వెళ్లిపోయేలా ప్రభుత్వం అండగా నిలిచింది. ఇక ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు రేయింబవళ్లు గండ్లు పడిన చోటే ఉండి పూర్తిగా వాటిని పూడ్చి వరద ప్రవాహం ఆగే వరకు ఎంతో శ్రమించిన తీరు అందరి నుంచి అభినందనలు అందుకుంది. ఇక ఈ చేదు అనుభవం నుండి పాఠాలు నేర్చుకుని బుడమేరు ఆక్రమణలను తొలగించి దానిని ఆధునీకరించే పనులను చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.